హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాగి పిండితో లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా. ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత హాఫ్ కప్పు రాగి పిండికి జల్లించుకుని వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది పచ్చివాసనపై కలర్ కొద్దిగా చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని ఒక చిన్న బౌల్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులోకి హాఫ్ కప్పు బెల్లం వేసుకొని, హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తాన్ని బెల్లాన్ని కరిగించుకోవాలన్నమాట. మనకి తీగ పాకమే అవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. ఇక్కడ కరిగిన బెల్లాన్ని వడకట్టుకోవాలన్నమాట. వడకట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా రాగి పిండి, అందులో కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో ఇలాచీ పౌడర్ కూడా కొద్దిగా ఫ్లేవర్ కోసం వేసుకున్నాను. అందులో కొద్దిగా బెల్లం పాకం వేసుకుంటూ మనము ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు ఉండకూడదండి, పచ్చిగా అసలు ఉండకూడదు. బాగా కలుపుకుంటూ మనం ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న వాటిని కొద్దిగా నెయ్యి వేసుకొని ఉండలుగా చుట్టుకోవాలి. ఉండలుగా చుట్టుకొని మనము ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటే రాగిపిండి లడ్డు తయారైపోతుంది అనమాట. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా తింటారనమాట. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.